మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలోనే ఇక్కడి నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నారనేటువంటి చెప్పిన మాటలకు అటువైపుగా అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తుంది. మొదటగా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని బదిలీ చేసి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో ఆ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి 1997 బ్యాచ్కి సంబంధించినటువంటి శ్యామలరావును నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల ధర్మారెడ్డి పైన అనేక ఆరోపణలు వినిపించాయి. జరిగినటువంటి 5 సంవత్సరాల్లో టీటీడీ ఈవోగాను, అడిషనల్ ఈవోగాను, అదేవిధంగా ఓఎస్డీగా ఉన్నటువంటి ధర్మారెడ్డి అక్కడున్నటువంటి అధికారులను పెత్తనం చెలాయిస్తూ అదే రకంగా ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఉన్నటువంటి సీఎంకి ఆయన మంచి చేశారు, అక్కడ నుంచి చాలా వరకు కూడా ఫేవర్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా ధర్మారెడ్డి పైన ఉన్నాయి. అక్కడ కంప్లీట్గా ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారని చెప్పి కూడా ధర్మారెడ్డి పైన అనేక విమర్శలు వినిపించినటువంటి నేపథ్యంలోనే అటు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడగానే ఖచ్చితంగా ధర్మారెడ్డి పైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అదే రకంగానే చంద్రబాబు మొదటగా బదిలీ చేసినటువంటి అధికారి ఎవరైనా ఉన్నారంటే ధర్మారెడ్డి అనే చెప్పుకోవచ్చు. ఐడిఈఎస్ అధికారిగా ఉన్నటువంటి ధర్మారెడ్డి పైన అనేక ఆరోపణలు అయితే వినిపించినటువంటి పరిస్థితి. గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఓఎస్డీగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని బదిలీ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కూడా వినిపించాయి. అప్పుడు ఆయన అక్కడ నుంచి రిలీవ్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే మళ్ళీ మొదటి నుంచి కూడా ఆయన అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి ఆయన 2002 మేలో ఫుల్ ఛార్జ్ ఈవోగా నియమించడం జరిగింది ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా ఆయన ఈవోగా కొనసాగుతూనే ఉన్నాడు. అయితే ఒక ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమించాల్సి ఉంది. అయితే ఐడిఈఎస్ అధికారిని ఎందుకు నియమించారని చెప్పి కూడా అప్పుడు అనేక విమర్శలు కూడా వినిపించాయి. అవేవి పట్టించుకున్నటువంటి జగన్ సర్కారు ఆయనే ఈవోగా కొనసాగిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉంటూనే ఆయన జగన్కి ఫేవర్ చేస్తున్నారు, వచ్చేటువంటి వీఐపీ సేవలను తరిస్తున్నారు, సామాన్య భక్తులకి పెద్దపీట వేయట్లేదు. అదే రకంగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి పెద్ద అవకతవకలు జరిగాయి. సో వీటన్నిటిపైన కూడా ధర్మారెడ్డిని రిలీవ్ చేసే ముందు ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమించడంతో ఖచ్చితంగా ఆ దశలు అడుగులు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. 1997 బ్యాచ్కి సంబంధించినటువంటి శ్యామలరావు గతంలోనే జిఎస్టీ సమయంలో ఏదైతే ఆర్థిక సంబంధించినటువంటి అంశాలపైన చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాంతోపాటు కూడా ప్రస్తుతం ఉన్నత విద్యా మండలికి సంబంధించినటువంటి కార్యదర్శిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖకి బదిలీ చేస్తూ అటు నుంచి టీటీడీ ఈవోగా ఛార్జీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్యామలరావు రాకతో ఖచ్చితంగా తిరుమలను ఒక ప్రక్షాళన చేసేటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమలలో ఇప్పటికే అనేక అనాలోచిత నిర్ణయాలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా సామాన్య భక్తులకి పెద్దపీట వేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినటువంటి సమయంలోనే ధర్మారెడ్డి మొదటి నుంచి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనేక సందర్భాల్లో అటు ప్రభుత్వాన్ని కోరినటువంటి పరిస్థితుల్లో ధర్మారెడ్డిని అక్కడి నుంచి పంపించడానికైతే వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఖచ్చితంగా అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి, ఎందుకంటే ధర్మారెడ్డి పైన అనేక విమర్శలు వినిపిస్తున్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్ ఉంటుంది కాబట్టి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి తీవ్ర ప్రయత్నాలు అయితే చేశారు. లీవ్ పెట్టాలని చూశారు. కాకపోతే మొదటి నుంచి లీవ్ ఇవ్వనటువంటి ప్రభుత్వం చంద్రబాబు రాకతో, అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వచ్చినటువంటి సందర్భంగా ముందు రోజు వారం రోజుల పాటు ధర్మారెడ్డికి లీవ్ ప్రకటిస్తూ కూడా ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇవాళ 17వ తారీఖు వరకు కూడా ఆయనకి లీవ్ మంజూరైంది. కాకపోతే అప్పటికి ఆ లోపలే నూతన ఈవోగా శ్యామలరావును నియమించడం పట్ల కొంత హాట్ టాపిక్గా మారింది. ధర్మారెడ్డి పైన పూర్తి ఎంక్వైరీ అయితే జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ధర్మారెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఈవోగా ఉన్నారు, ఆ తర్వాత జవహర్ రెడ్డి ఈవోగా ఉన్నారు. ఆ సమయంలో కూడా ధర్మారెడ్డినే పై చెయ్యి ఉండేది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే అందరూ కూడా పాటించేవారు. ఆ తర్వాత 2022లో జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ధర్మారెడ్డినే పూర్తి స్థాయి ఈవో బాధ్యతలు అయితే అప్పగించారు. సో అప్పటి నుంచి కూడా ఆయనే ఈవోగా కొనసాగుతున్నారు. అయితే ఒక ఐడిఈఎస్ అధికారిని ఈవోగా నియమించకూడదని చెప్పి కూడా కోర్టులో కూడా వేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి కూడా సరైనటువంటి ఆదేశాలు రాకపోవడంతో ఈవోగా ధర్మారెడ్డినే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ధర్మారెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటర్నల్గా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, కార్యకలాపాలకు సంబంధించి బోర్డు నిర్ణయాలకు సంబంధించి కూడా
కొంత ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వం కోరినట్టయితే తెలుస్తుంది. సో ఆ రకంగా ధర్మారెడ్డిని రిలీవ్ చేస్తూ ప్రస్తుతం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్యామలరావుని టీటీడీ ఈవోగా నియమించడం పట్ల స్థానికులంతా కూడా కొంత హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకైనా కూడా టీటీడీ కొంత సజావుగా పరిపాలన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక స్టేట్ గవర్నమెంట్తో ఈక్వల్గా ఇక్కడ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అయితే ఉంటుంది, ఫైనాన్షియల్ ఇన్కమ్ సోర్స్ అయితే ఉంటుంది. సో ఆ రకంగా చాలా జాగ్రత్తగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి ఖచ్చితంగా అనుభవంగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారినే ఈవోగా పెట్టాల్సి ఉంది. కాకపోతే ధర్మారెడ్డిని ఒక ఐడిఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆయన్ని నియమించడం పట్ల కొంత విమర్శలు అయితే వినిపించినప్పటికీ కూడా జగన్ సర్కార్ అవేవి వినిపించుకోకుండా అక్కడ నుంచి ఆయన పరిపాలన కొనసాగించే విధంగా కూడా చర్యలు చేపట్టింది. అయితే శ్రీవాణి టికెట్ల పైన అనేక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకు పెట్టారు, అది అసలు ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్తా ఉందనేటువంటి విమర్శలు కూడా వినిపించాయి. కాకపోతే పరోక్షంగా ఇక్కడ నుంచి జగన్కి ఆయన ఫేవర్ చేస్తున్నారనేటువంటి విమర్శలు, అదేవిధంగా కొన్ని ఆధారాలు కూడా లభించినటువంటి నేపథ్యంలోనే ఆ దశగా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఛార్జ్ తీసుకున్న తర్వాత తిరుమలలో కొంత ప్రక్షాళన చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. త్వరలో నూతన బోర్డు కూడా ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇప్పటికే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కూడా ఆయన ఎన్నికలు తర్వాత, కౌంటింగ్ తర్వాత ఆయన రిజైన్ చేసినటువంటి పరిస్థితుల్లోనే నూతన చైర్మన్గా ఎవరు వస్తారు, అసలు పాలక మండలి ఈసారి ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే జంబో ప్యాక్ లాగా చాలామందిని పాలక మండలిలో నియమించినటువంటి పరిస్థితి, ఎప్పుడు లేని సంస్కృతిని కొత్తగా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే వాటిని కంటిన్యూ చేస్తారా, లేకపోతే తగ్గించి పాలక మండలి సభ్యులని నూతనంగా నియమిస్తారా అనే విషయాలు మాత్రం ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాకపోతే పూర్తిస్థాయి తిరుమల ప్రక్షాళన అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. నూతన ఈవో రాకతో కొంత సందడి వాతావరణం అయితే అటు టీటీడీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.